ప్రస్తుతం మన భారతదేశం బోర్డర్ దగ్గర ఒక సైలెంట్ ఆపరేషన్ నడుస్తుంది. నార్మల్గా బోర్డర్ అనగానే పెద్ద పెద్ద ఇనప వైర్లు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు భారత్ బోర్డర్స్లో శత్రువులకి అస్సలు నిద్ర లేకుండా చేసే ఒక కొత్త రకం టెక్నాలజీని వాడుతున్నారు. అక్కడ కట్ చేయడానికి కానీ దాటడానికి కానీ అస్సలు వీలు కానీ ఒక ఇన్విజిబుల్ వాల్ని బిల్డ్ చేస్తున్నారు. పశ్చిమ బోర్డర్లో పాకిస్తాన్ ఇప్పటికే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్తో ఉన్న తూర్పు బోర్డర్లో కూడా ఇలాంటి సూపర్ అడ్వాన్స్డ్ ఫెన్సింగ్ని పరుస్తున్నారు. ఇది చూసి వరల్డ్లో ఉన్న టాప్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇది రాత్రి ఎంత చీకటిగా ఉన్నా సరే అక్కడ మూవ్ అయ్యే ప్రతి ప్రాణి శ్వాసను కూడా పసిగట్టే ఒక లైవ్ ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. పాకిస్తాన్ బోర్డర్లో సక్సెస్ సాధించిన తర్వాత బంగ్లాదేశ్ బోర్డర్లో భారతదేశం ఎలాంటి ప్లాన్ వేస్తుంది? ఈ కొత్త టెక్నాలజీ వల్ల బంగ్లాదేశ్ బోర్డర్ నుండి జరిగే ఇన్ఫిల్ట్రేషన్, స్మగ్లింగ్ కంప్లీట్గా ఆగిపోతాయా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మన భారతదేశానికి పాకిస్తాన్తో దాదాపు 3,323 కిలోమీటర్ల పొడవైన బోర్డర్ ఉంది. 1990లలో స్టార్టింగ్లో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఏరియాల్లో ఇన్ఫిల్ట్రేషన్ ఒక పెద్ద హెడ్ఏక్గా ఉండేది. ఆ టైంలో భారత్ గవర్నమెంట్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కలిసి బోర్డర్ వెంబడి 8 నుండి 10 అడుగుల ఎత్తులో చాలా స్ట్రాంగ్ ముళ్ళ ఫెన్స్ని కట్టారు. కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో డబుల్ లేయర్ ఫెన్స్ని, వాల్స్ని కట్టేసి పవర్ఫుల్ ఫ్లడ్ లైట్లను అరేంజ్ చేశారు. ఈ యాక్షన్ వల్ల ఇన్ఫిల్ట్రేషన్కి గట్టి బ్రేక్ పడింది. పాస్ట్లో ప్రతి ఇయర్ వందలాది మంది బోర్డర్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఆ నెంబర్ దాదాపు 0 అయిపోయింది. పంజాబ్, రాజస్థాన్ ల్యాండ్స్లో ఈ ఫెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ కాశ్మీర్ లాంటి కొండలు, మంచు కురిసే కఠినమైన టెరైన్స్లో ఈ నార్మల్ ఫెన్స్లు వింటర్లో కొంచెం డ్యామేజ్ అవుతుంటాయి. అయినా సరే ఓవరాల్గా చూస్తే మాత్రం పాకిస్తాన్ బోర్డర్ దగ్గర మన సెక్యూరిటీని ఇది చాలా స్ట్రాంగ్ చేసింది. పశ్చిమ బోర్డర్లో ఈ వర్క్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. కానీ తూర్పు బోర్డర్ స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. బంగ్లాదేశ్తో భారత్కి ఉన్న 4,096 కిలోమీటర్ల పొడవైన బోర్డర్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్స్. వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ లాంటి స్టేట్స్ గుండా వెళ్ళే ఈ బోర్డర్లో చాలా భాగం పెద్ద పెద్ద రివర్స్, డేంజరస్ మార్ష్ ల్యాండ్స్, దట్టమైన జంగిల్స్ గుండా పోతుంది. బ్రహ్మపుత్ర, పద్మా నదుల వల్ల కంటిన్యూస్గా ల్యాండ్ షేప్స్ చేంజ్ అవుతుంటాయి. ఇలాంటి ఏరియాల్లో ఐరన్ పిల్లర్స్ పాతి వైర్స్ కట్టడం అంటే దాదాపు ఇంపాసిబుల్ టాస్క్. ప్రతి ఇయర్ వచ్చే భారీ వర్షాలు, వరదల వల్ల ఆ నార్మల్ వైర్స్ తెగిపోయి వాటర్లో కొట్టుకుపోతుంటాయి. ఈ జియోగ్రఫికల్ లిమిటేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్, క్యాటిల్ స్మగ్లింగ్, డ్రగ్స్ సప్లై విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు కంట్రీస్ మధ్య ఉండే జనాల లైఫ్ స్టైల్, కల్చర్, లాంగ్వేజ్ చాలా వరకు సేమ్ ఉంటాయి. బార్డర్కి ఇటువైపు అటువైపు ఒకేలా ఉండడం వల్ల ఒక పెద్ద క్రౌడ్లో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఇన్ఫిల్ట్రేషన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైన పని. వాళ్ళు లోకల్ జనాల్లో ఈజీగా మిక్స్ అయిపోతారు. ఇక్కడ ఉండే కొంతమంది జనాలు వాళ్ళకి షెల్టర్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ టెరైన్ కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల బార్డర్లోని ప్రతి ఇంచ్ పైన 24 గంటలు నిఘా పెట్టడం ఏ ఆర్మీకైనా చాలా పెద్ద ఛాలెంజ్. స్మగ్లర్స్ ఇదంతా అబ్జర్వ్ చేసి అర్ధరాత్రి పూట రివర్స్లో గూడ్స్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మన దేశ లోకల్ రిసోర్సెస్ పైన చాలా పెద్ద ప్రెషర్ పడుతుంది. మరి నార్మల్ ఫెన్స్లు పనిచేయనప్పుడు, హ్యూమన్స్ అన్ని చోట్ల ఉండలేనప్పుడు భారత్ ఈ లాంగ్ బార్డర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అంటే దానికి ఆన్సరే హ్యూమన్ హెల్ప్ లేకుండా ప్రతిదీ చూసే, వినే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టమ్. నార్మల్ ఫెన్స్ల ఫెయిల్యూర్స్ వల్ల ఇప్పుడు స్మార్ట్ ఫెన్సింగ్ పిక్చర్లోకి వచ్చింది. దీన్ని బార్డర్కి ఒక థర్డ్ ఐ అని కూడా చెప్పవచ్చు. ఇది బ్రిక్స్తో కట్టిన వాల్ కాదు, లేజర్స్, సెన్సార్స్, కెమెరాలతో డిజైన్ చేసిన ఒక ఎలక్ట్రానిక్ వాల్. CIBMS అంటే కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎవరైనా ఒక పర్సన్ లేదా వెహికల్ బోర్డర్ వైపు వస్తే కంట్రోల్ రూమ్లో ఉండే సోల్జర్స్ కంప్యూటర్లలో డైరెక్ట్గా సైరన్ మోగుతుంది. పాస్ట్లో సోల్జర్స్ వెళ్ళలేని రివర్స్, దట్టమైన జంగిల్స్లో ఈ స్మార్ట్ ఫెన్సింగ్ ఇప్పుడు 24 గంటల పాటు కంటిన్యూస్ నిఘాని అరేంజ్ చేస్తుంది. వాటర్ లోపల ఉండే మూమెంట్స్ని రికార్డ్ చేసే అండర్ వాటర్ సెన్సార్స్ని, భూమి లోపల టన్నెల్స్ తవ్వినా కనిపెట్టే గ్రౌండ్ రేడార్స్ని కూడా బార్డర్ లైన్లో సెట్ చేశారు. ఈ సిస్టంలో మోషన్ సెన్సార్స్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్, వైబ్రేషన్ సెన్సార్స్, ఫైబర్ ఆప్టిక్ సెన్సార్స్ ఫిక్స్ చేశారు. అర్ధరాత్రి టైంలో బార్డర్ క్రాస్ చేయాలని చూస్తున్న ఒక స్మగ్లర్ మోషన్ సెన్సార్స్ ఏరియాలోకి రాగానే ఈ సిస్టమ్ వాడిని పసిగట్టేస్తుంది.
ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు వెంటనే వాడి బాడీ హీట్ని ఐడెంటిఫై చేస్తాయి. వాడు వైర్ కట్ చేయడానికి ట్రై చేస్తే ఫైబర్ ఆప్టిక్ సెన్సార్లు అలర్ట్ అవుతాయి. నేల మీద నడిచేటప్పుడు వచ్చే చిన్న చిన్న షాక్ వేవ్స్ని భూమి లోపల ఉండే సీస్మిక్ సెన్సార్స్ రికార్డ్ చేస్తాయి. దీనితో పాటు పిజిటెడ్ కెమెరాలను అరేంజ్ చేశారు. ఇవి 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు జూమ్ చేయగలవు. థర్మల్ ఇమేజింగ్ కెమెరాల వల్ల కంప్లీట్ చీకటిలో లేదా దట్టమైన పొగమంచు ఉన్నా సరే ప్రతిదీ క్లియర్గా కనిపిస్తుంది. వీటన్నిటికీ హెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ బిహేవియర్ ఎంత ఇంటెలిజెంట్గా ఉంటుందంటే అక్కడ మూవ్ అయింది హ్యూమనా లేక యానిమలా అనేది క్షణాల్లో డిసైడ్ చేస్తుంది. దీనివల్ల ఫాల్స్ అలారమ్స్ రాకుండా సోల్జర్స్ వాల్యుబుల్ టైం సేవ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ సిస్టంలో దొరికిపోతే ఈ లొకేషన్ లైవ్ వీడియో ఫీడ్ కంట్రోల్ రూమ్ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది. అదే టైంలో ఎయిర్లో పెట్రోలింగ్ చేసే మోడర్న్ డ్రోన్స్ నైట్ విజన్ టెక్నాలజీతో ఆ స్పాట్కి దూసుకెళ్తాయి. జీపీఎస్ ట్రాకింగ్ సాయంతో సోల్జర్స్ ఉన్న ఒక క్విక్ రియాక్షన్ టీమ్ స్పెషల్ వెహికల్స్ లేదా స్పెషల్ బోట్స్ వేసుకుని సెకండ్స్ మీద అక్కడికి ల్యాండ్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇన్ఫిల్ట్రేటర్ అసలు తమను ఎవరు చూశారు అని ఆలోచన చేసేలోపే బీఎస్ఎఫ్ వాళ్ళను అరెస్ట్ చేస్తుంది. తక్కువ మంది స్టాఫ్తో ఇంత పెద్ద ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ మెథడ్. దీనికి సోలార్ పవర్ బ్యాకప్ కూడా ఉండడం వల్ల కరెంటు పోయినా ఈ సిస్టమ్ ఎప్పుడూ స్టాప్ అవ్వదు. పాకిస్తాన్ బార్డర్ దగ్గర మెయిన్ ఇష్యూ మిలిటరీ ఇన్ఫిల్ట్రేషన్, కానీ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఎకనామిక్, సోషల్ క్రైమ్స్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ వచ్చే ఇల్లీగల్ మైగ్రేషన్ వల్ల మన దేశ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తున్నాయి. ఫేక్ కరెన్సీ నోట్స్, డేంజరస్ డ్రగ్స్ని మన యూత్కి సప్లై చేస్తున్నారు. బంగ్లాదేశ్ బార్డర్లో స్మార్ట్ ఫెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ నార్మల్ ఫెన్స్ పెట్టడం కష్టం, మెయింటైన్ చేయడం కూడా చాలా ఎక్కువ కాస్ట్తో కూడుకున్న పని. ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడంలో స్మార్ట్ టెక్నాలజీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కంటికి కనిపించని లేజర్స్ పైన రివర్స్ లేదా మార్ష్ ల్యాండ్స్ ఎఫెక్ట్ అస్సలు ఉండదు. భారతదేశం తీసుకున్న ఈ గట్టి డెసిషన్ బార్డర్ స్మగ్లర్స్కి అస్సలు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ఈ హైటెక్ సిస్టమ్స్కి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ దీనికయ్యే భారీ కాస్ట్. హై క్వాలిటీ సెన్సార్లు, కెమెరాల ఇంపోర్ట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మారుమూల ఏరియాల్లో 24 గంటలు పవర్ సప్లై, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వడం, బీఎస్ఎఫ్ స్టాఫ్కి స్పెషల్ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం కాస్త కష్టమైన పనులే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా గ్రేట్గా ఉంటాయి. ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని ఏరియాల్లో పైలట్ ప్రాజెక్ట్గా స్మార్ట్ ఫెన్సింగ్ పెట్టింది. దాని రిజల్ట్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా వచ్చాయి. లాంగ్ రన్లో ఈ సిస్టమ్ ఇన్ఫిల్ట్రేషన్ డేటాను కలెక్ట్ చేసి అనలైజ్ చేస్తుంది. స్మగ్లర్స్ బిహేవియర్ ఎలా మారుతుందో కూడా ఏఐ సిస్టమ్స్ ప్రెడిక్ట్ చేయగలవు. రాబోయే ఇయర్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీకి భారతదేశం తెస్తున్న ఈ హైటెక్ ఫెన్సింగ్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్స్లో ఉండే డిఫరెంట్ ఛాలెంజెస్ని భారత్ ఒకేసారి క్లియర్ చేస్తుంది. పశ్చిమాన ఎత్తైన ఐరన్ వైర్స్ ఇన్ఫిల్ట్రేషన్ని అణిచివేస్తే తూర్పున ఏఐ డ్రోన్స్, సెన్సార్స్తో కూడిన ఈ ఇన్విజిబుల్ వాల్ స్మగ్లర్స్కి ఒక పెద్ద లాక్లా మారుతుంది. తూర్పు బార్డర్ మొత్తం మీద ఈ ఫెన్స్ 100% యాక్టివ్ అయినప్పుడు దేశంలోకి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్, డ్రగ్స్, వెపన్స్ సప్లై కంప్లీట్గా బంద్ అయిపోతాయి. ఇది మన దేశంలో పీస్ని, ఎకనామిక్ డెవలప్మెంట్ను స్పీడప్ చేస్తుంది. మన బార్డర్లు ఇప్పుడు కేవలం సోల్జర్స్ ఫిజికల్ పవర్తోనే కాదు, వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సేఫ్గా ఉన్నాయి. ఎలాంటి బ్యాడ్ వెదర్లోనైనా ఈ ఎలక్ట్రానిక్ ఐస్ దేశాన్ని కాపాడుతూనే ఉంటాయి. మరి భారత్లోని ఈ అద్భుతమైన హైటెక్ సెక్యూరిటీ సిస్టంపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది కంప్లీట్గా వర్క్ చేయడం స్టార్ట్ అయ్యాక స్మార్ట్ ఫెన్సింగ్ బంగ్లాదేశ్ బార్డర్ గుండా జరిగే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ని కంప్లీట్గా స్టాప్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? భారత్ తన మిగతా బార్డర్స్లో కూడా ఈ సిస్టమ్ని వెంటనే అరేంజ్ చేయాలా? దయచేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే జై హింద్ అని రాయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్.